చంద్రయాన్-2 ఆదిత్య ఎల్1 ఇలా ప్రపంచంలోనే అంతరిక్ష పరిశోధన రంగంలో అభివృద్ధి చెందిన దేశాలతో ఇస్రో పోటీ పడుతుంది. విపత్తుల నివారణ, భూ ఉపరితల సముద్ర వాతావరణ పరిస్థితుల అధ్యయనం చేసేందుకు గతంలో 23 ఉపగ్రహాల సేవలను వినియోగించుకుంటున్న ఇస్రో ఇవాళ జిఎస్ఎల్వి F-14 వాహక నౌక ద్వారా ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టనుంది. సాయంత్రం 5:35 జిఎస్ఎల్వి F-14 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈరోజు అనేక ప్రయోగాలకు వేదిక అయింది. గతంలో వాతావరణ అధ్యయనంపై అనేకమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి ఇస్రో ఈరోజు మరో ప్రయోగానికైతే సిద్ధమైంది. జిఎస్ఎల్వి F-14 వాహక నౌక ద్వారా ఇన్సాట్ 3DS అనేటటువంటి ప్రయోగానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈరోజు జిఎస్ఎల్వి వాహక నౌకను అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రయోగాలకు అటువంటి శక్తివంతమైన ప్రయోగాలకైతే ఉపయోగిస్తారు. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా జరుగుతున్నటువంటి ఈ ప్రయోగం ఏదైతే ఉందో పూర్తిగా కూడా ఈ ప్రయోగం పూర్తి లక్ష్యం అంతా కూడా ఒకటే లక్ష్యం ఉంటుంది. అంటే వాతావరణంలో అధ్యయనము, అలాగే సముద్రంలో ఏదైతే నెలకొన్నటువంటి పరిస్థితులు, విపత్తుల నివారణ, ఇలా అనేకమైనటువంటి అంశాలకైతే ఇది వేదిక కానుంది. పూర్తిగా కూడా ఈరోజు ఏదైతే ఇన్సాట్ 3DS వాహక నౌక ఉందో ఇది 2275 కేజీల బరువు ఉన్నటువంటి ఈ 3DS వాహక నౌక పూర్తిగా అంటే ఏదైతే విపత్తుల నివారణపైనే పెద్ద ఎత్తున దీని ప్రయోగం అయితే కొనసాగుతుంది. గతంలో కూడా 23 ఉపగ్రహాలను కక్షలోకి పంపారు. వాటికి అనుగుణంగా దీన్ని పంపుతున్నటువంటి పరిస్థితి. గతంలో పంపినటువంటి 3D ఏదైతే ఇన్సాట్ 3D కానీ, ఇన్సాట్ 3DR కానీ కొనసాగింపుకు కూడా ఈరోజు ఇన్సాట్ 3DS పంపుతున్నట్టు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేస్తున్న పరిస్థితి. అత్యధిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి 6 ఛానల్ ఇమేజెస్, 19 ఛానల్ సౌండ్స్, మెట్రలాజికల్ పేలోడ్స్, అలా కమ్యూనికేషన్ పేలోడ్స్ అమర్చినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేశారు. పూర్తిగా కూడా ఈ ప్రయోగానికి సంబంధించి అయితే ఇస్రో ఖచ్చితంగా గత వాతావరణం పైనే దీని అధ్యయనానికి సంబంధించి ఇది కొనసాగింపు అవుతుంది. అంటే వాతావరణం ఏదైతే భూ ఉపరితలం పైనటువంటి వాతావరణ పరిస్థితులు, అలాగే సముద్రంలో వచ్చేటటువంటి తుఫాన్లు, అలాగే విపత్తుల నివారణ, ఏదైతే ప్రజలను ముందే అలర్ట్ చేయడం, ప్రాణ నష్టాన్ని తగ్గించడం, ఇలా అనేకమైనటువంటి ప్రయోగాలకైతే ఇది వేదిక అవుతుందని చెప్తుంది. నిన్న మధ్యాహ్నం 2 గంటలకైతే ఇది కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 24 గంటల పాటు ఈ ఏదైతే కౌంట్ డౌన్ ప్రక్రియ సుదీర్ఘంగా పూర్తి చేసుకున్న తర్వాత నేటి సాయంత్రం 5:35 ఈరోజు జిఎస్ఎల్వి F-14 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్ళడం పరిస్థితి. ఈ సిరీస్లో ఇది 16వ ప్రయోగంగా ఇది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఇస్రో చైర్మన్ సోమనాథ్ రాత్రే కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రయోగం విజయవంతం అవ్వాలంటూ కూడా ఏదైతే సాంప్రదాయబద్ధంగా చెంగాలమ్మ దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. అంటే పూర్తిగా ఈ ప్రయోగానికి సంబంధించి గతంలో ఏదైతే 23 శాటిలైట్ని ఈరోజు నింగిలోకి పంపారో ఈ శాటిలైట్లకి కాల పరిమితి చెందినటువంటి పరిస్థితి ఉంటుంది. మానవాళికి సంబంధించినటువంటి నష్టాన్ని, ఏదైతే ప్రాణ నష్టాన్ని కానీ, ఆస్తి నష్టాన్ని కానీ తగ్గించేందుకే కూడా ఈ ప్రయోగం అంతా కూడా జరుగుతున్నట్టు కూడా ఇస్రో చేస్తుంది. అంటే గతంలో చేసినటువంటి ప్రయోగాలకు కొనసాగింపైన ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలియజేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, ఇస్రో నుండి.